హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్తో అయితే వచ్చేస్తాను. ఈ టిప్స్ తోటి మన టైంని మన శ్రమను సేవ్ చేసుకో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తాను. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. ఇలాంటి చిన్ని రోల్స్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, వీటిని మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోండి. లేదనుకోండి చిన్న పార్టికల్స్ అలాగే ఉండిపోయి మనం ఏదైనా వెంటనే తీసుకొచ్చిన వెంటనే పచ్చడి కానివ్వండి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దంచుకున్నాం అనుకోండి, ఆ చిన్న పొలుకులు అనేవి మన కర్రీలో కానీ వచ్చేస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం బియ్యం ఉంటుంది కదా, బియ్యం వేసేసి తీసుకొచ్చిన వెంటనే ఆ చిన్న పౌడర్ని అంతా పడేసేసి దాని లోపల ఉన్న పౌడర్ని పడేసేసి బియ్యం ఉంటుంది, బియ్యాన్ని దంచేసుకుందాం. పాత రోజుల్లో అయితే పెద్ద రోళ్ళు తీసుకొచ్చారు. అప్పుడేం చేస్తారంటే వడ్లుని దంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద రోళ్ళు కాదు, చిన్న రోళ్ళే కాబట్టి ఇలాంటి బియ్యం వేసేసి ఒక్కసారి చిన్న పలుకులు ఎవరికి దంచేసుకోండి. ఏమన్నా చిన్న పలుకులు కానివ్వండి అలాంటివి ఏమైనా ఈజీగా వచ్చేసి తర్వాత ఒక నైట్ మొత్తం నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే నీట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి లేదంటే పచ్చళ్ళు కానీ దంచేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్లౌజులు కొంచెం వర్క్ బ్లౌజులు కానివ్వండి లేదంటే ఏమన్నా ఇలాంటి రెడీమేడ్ బ్లౌజులు కానివ్వండి పెళ్ళిళ్ళప్పుడు వేసుకుంటాం. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వెంటనే కొంచెంసేపు ఆరబెట్టేసి వెంటనే బీరువాలో పెట్టేస్తూ ఉంటాం కదా, మళ్ళీ తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం చెమట వాసన వస్తూ ఉంటుంది అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఎక్కడైతే చెమట పడుతుందో అండర్ఆర్మ్స్లో ఎక్కువ పడుతుందో అక్కడ ఒక్కసారి పౌడర్ వేసేసి మొత్తం ముద్దలాగా ఉంచుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసేయండి. అలానే చెమట ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయకూడదండి. ఓన్లీ ఆరిపోయిన తర్వాత మాత్రం ఇలా పౌడర్ వేసేసి ఒక్కసారి మొత్తం ట్యాప్ చేసిన మొత్తం పౌడర్ మొత్తం ఎక్స్ట్రా పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బీరువాలో పెట్టేసుకున్నట్టు మళ్ళీ మీరు తీసుకొని వేసుకున్నది చెమట వాసన అయితే రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి, కొన్నిసార్లు ఎక్స్పైరీ అయిపోయిన కార్న్ఫ్లవర్ వాడేసుకొని లేదు అంటారా, ఎక్స్పైరీ అయిపోయింది కాకపోయినా సరే నార్మల్దైనా సరే 2 స్పూన్లు అంటే 2 స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకోండి. దానిలో వాటర్ వేసేసి కొంచెం పలచన చేసుకోండి. వేడి నీళ్ళు 1 గ్లాస్ తీసుకునండి. గోరువెచ్చలు అయితే సరిపోతుంది, బాగా కాగాల్సిన అవసరం లేదు. ఈ ముందుగానే కలిపి పెట్టేసుకున్నాండి మొక్కజొన్న పిండి పౌడర్ది ఉంది కదా నీళ్ళు, ఆ వాటర్ మొత్తం ఈ వేడి నీళ్ళలో వేసాను. ఒక్క 5 మినిట్స్ ఉడకపెడితే సరే దగ్గరికి అయితే పడుతుంది. ఇంట్లో ఎవరికైనా కంఫర్ట్ స్మెల్ పడదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఇంట్లోనే కంఫర్ట్ తయారు చేసుకోవచ్చు అండి. వేడి మీద ఉన్నప్పుడే కొంచెం అంటే కొంచెం 1 స్పూన్ వెనిగర్ అలానే కర్పూరం కూడా వేసేసి స్ప్రే ఏదైతే మీరు వాడుతూ ఉంటారో పర్ఫ్యూమ్ అది కూడా ఒకసారి జల్లేసేయండి. వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం బాగా అనేది లిక్విడ్ అనేది బాగా వస్తుందండి. అన్నీ బాగా కలిసిపోతాయి వాటర్లోనే. తర్వాత కొంచెం లైట్గా ఉజాలా కూడా వేసేసండి. 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది కలర్ చేంజ్ అవ్వడం కోసం. ఈ చల్లారిన తర్వాత మనకు బెడ్షీట్లు కానివ్వండి లేదా బట్టలు ఏమైనా కానీ మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కంఫర్ట్లాగా హోమ్ మేడ్ కంఫర్ట్ అనేది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మూతలు కొంచెం చిన్నగా ఉన్నవైతే చేయి పట్టదండి, అడుగున ఏమన్నా సరే అలాగే ఉండిపోతూ ఉంటుంది, నీట్గా క్లీన్ అయితే అవుతుంది. అలాంటప్పుడు బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి టీ కప్స్ ఏంటంటే కొన్నిసార్లు పాలు తాగుతూ ఉంటాం అలాగే కాఫీ తాగుతూ ఉంటాం, కొన్నిసార్లు పాల వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ పైన పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంటే దానిపైన టూత్ పేస్ట్ వేసేసి కప్స్ లోపలికి అంతా తీసుకొచ్చి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసండి. అలాంటి పాల స్మెల్ అలానే కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. అండ్ పైన కూడా ఒకసారి క్లీన్ చేశాను నీట్గా షైనింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల క్లిప్స్. ఓన్లీ బట్టలకే కాదండి, కొన్నిసార్లు ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ కోసం అయితే మనం వాడుకోవచ్చండి. డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కానీ టాప్ ప్లాస్టర్ని ఇలా బ్యాక్ సైడ్ అంటించేసి బాత్రూంలో పెట్టేసేసేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు బ్రష్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు, లోపల తడిగా ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలి. ఫంగస్ ఏదైనా ఫామ్ అవ్వకుండా ఉండాలి కదా, తడిలే ఉందంటే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా 2 క్లిప్స్ పెట్టేసేసి ఇలా రివర్స్ పెట్టేసి వాటర్ ఏదైనా ఉంటే ఈజీగా కింద పడిపోతుంది. అలానే బ్రష్ కూడా త్వరగా డ్రై అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో వంట చేసేప్పుడు కొంచెమైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉందనుకోండి, షింక్ అనేది సరిగా వంట కూడా చేయాలి అనిపించదు.
ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే ఇలా ట్రై చేయండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్, ఎలాంటి దోమలు, పురుగులు, బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. మెయిన్ సింక్ హోల్స్ ద్వారానే బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. ఒక గ్లాస్లో 1 టీ స్పూను టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్ని తీసుకొని దానిలో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని కూడా ఒకటి వేసేసేయండి. తర్వాత లవంగాలు వేసండి. గోరువెచ్చని నీళ్ళు పోసేసి ఈ టీ పౌడరు అలానే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్, లవంగాలు బాగా కలిసేలాగా బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. తర్వాత స్టెయిన్ చేసేసుకోండి. ఆ టీ పౌడర్ మొత్తం పక్కకు పెట్టేసండి. వాష్ బేసిన్లో కానీ లేదా సింక్లో కానీ అలా కొంచెం కొంచెం పోస్తూ ఉన్నారు అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలానే చిన్న చిన్న పురుగులు అనేవి ఆ హోల్స్ ద్వారా అయితే రాకుండా ఉంటాయి. లవంగాల ఘాటు స్మెల్కి బొద్దింకలు కూడా రాకుండా. ఇవేనండి ఈరోజు ట్రిక్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.